ఐఐటి బాబా గుర్తున్నాడా? మహాకుంభమేళ టైంలో వైరల్ అయిన ఈ ఐఐటి బాబా ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నాడు. సన్యాసానికి సడన్ గా రామ్ రామ్ చెప్పేశాడు. పెళ్లి వ్యవస్థపైనే నమ్మకం పోయిందని గతంలో చెప్పిన ఈ బాబా తాజాగా ఓ యువతిని ప్రేమించి మూడు ముళ్ళు వేశాడు. ఇంతకీ ఈ బాబా సన్యాసం ఎందుకు వదిలేసినట్లు? అతడు ప్రేమించిన అమ్మాయి ఎవరు? ఈ బాబా పెళ్లిపై అతడి ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఏంటో మీరే చూడండి. హర్యానాకు చెందిన అభయ్ సింగ్ ఐఐటి బాంబేతో చదువు పూర్తి చేశాడు. డిప్రెషన్ కారణంగా కెనడాలో 36 లక్షల జీతాన్ని సైతం వదులుకొని సన్యాసాన్ని స్వీకరించానని కుంభమేళా సమయంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఐఐటి బాంబేలో చదివి 36 లక్షల ప్యాకేజ్ వదిలేసి మరీ సన్యాసాన్ని స్వీకరించడంతో ఈ బాబా ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. అభయ్ సింగ్ కర్ణాటకకు చెందిన ప్రీతిక అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఏడాది నుంచి పరిచయం ఉంది. ఇద్దరికి సైన్స్, సనాతన ధర్మ విలువల పట్ల ఆసక్తి ఉండడంతో పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలో వీరు శివరాత్రి రోజున హిమాచల్ ప్రదేశ్లోని అగన్జర్ మహాదేవ్ ఆలయంలో మొదట వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 19న కోర్టులో మ్యారేజ్ చేసుకున్నారు. ఈ పెళ్లి వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా అభయ్ సింగ్ తన భార్యతో కలిసి హర్యానాలోని గజ్జర్ జిల్లాలోని తన సొంత గ్రామానికి వచ్చాడు. బ్యాంక్లో కేవైసీ ఫార్మాలిటీస్ పూర్తి చేయడంతో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లు మీడియాతో చెప్పుకొచ్చాడు. గతంలో తన తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాలు చూసి పెళ్లి వ్యవస్థపైనే తనకు నమ్మకం పోయిందని అభయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తనకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోలేదని కూడా తెలిపాడు. అయితే కుటుంబానికి దూరంగా సన్యాసిగా గడిపిన అతను ఇప్పుడు మనసు మార్చుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం విశేషం. అభయ్ తాజా నిర్ణయంతో అతని తండ్రితో పాటు తల్లి షీలాదేవి కూడా ఎంతో సంతోషించారు. కొడుకు కోడలిని ఇంటికి పిలిపించి సాదరంగా ఆహ్వానించారు. ఇప్పుడు ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం ఈ దంపతులు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో సాధారణ జీవితం గడిపేందుకు మగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అలాగే వివాహం చేసుకున్నాక కూడా అభయ్ సింగ్ కాషాయ వస్త్రాన్ని ధరించడం కొసమెరుగు.